హాయ్ అండి, అందరూ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. సో ఈరోజు సినిమా విషయానికి వస్తే, ఈ రోజు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాలు అంటే సినిమా షూటింగ్లు అనమాట, షూటింగ్లు అయితే ఈ రోజు నుంచి ఏవి జరగవు, అంటే బంద్ అవుతున్నాయి అనమాట. దీనికి కారణమైతే అంటే సినిమాలలో పనిచేసే శ్రామికులు కావచ్చు, టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు అనమాట. దాదాపు ఈ సినిమా అంటే ఒక సినిమా నడవాలంటే దాంట్లో 24 క్రాఫ్ట్స్ అనమాట. 24 క్రాఫ్ట్స్ అది పనిచేస్తేనే ఒక సినిమా అనేది నడుస్తుంది. కాబట్టి ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ కావచ్చు, శ్రామికులు కావచ్చు, వీళ్ళందరికీ పెరగాల్సిన వేతనం అనమాట. పెరగాల్సిన వేతనం పెరగలేదు. అంటే యాక్చువల్గా ఇదివరకే పెరగాల్సింది. అంటే వీళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే యాక్చువల్గా 3 ఏళ్లకు ఒకసారి అనమాట, 3 ఇయర్స్కి ఒకసారి 30% 30% హైక్ ఉంటుంది అనమాట. వీళ్ళకైతే ఏ రోజువారీగా వీళ్ళకి ఎంతైతే ఇస్తున్నారో అమౌంట్, వీళ్ళకి వేతనము, ఆ వేతనం పైన 30% అనమాట. అది 3 సంవత్సరాలకు ఒకసారి ఆ విధంగా నిర్ణయించారనమాట. యాక్చువల్గా అది లాస్ట్ మంత్తోనే అది గడువు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ కావడంతో సో ఇంకా వాళ్ళకి పెరగాల్సిన వేతనం అయితే పెరగలేదు. అది వాళ్ళు పలుమార్లు అడిగారు, అడిగినా కూడా ఏ రెస్పాన్స్ లేదనమాట. నిన్న కూడా ఛాంబర్లో వాడివేడిగా చర్చ జరిగితే ఇంకా నిర్మాతల మండలి వచ్చి ఇంకా ఖరాఖండిగా చెప్పిందనమాట. మేము అంటే పెంచబోము, మేము పెంచితే మాకు ప్రొడక్షన్ విలువ బాగా పెరిగిపోతుంది అనే విధంగా వాళ్ళు చెప్పుకొచ్చి శ్రామికులు కావచ్చు, ఆడ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళకు పెరగాల్సిన 30% హైకు మేము పెంచబోము అనేది వాళ్ళు చెప్పారనమాట. ఇంకా అలా చెప్పడంతో ఇంకా ఈ యూనియన్ మొత్తం అనమాట, అంటే ఈ టెక్నీషియన్స్ కావచ్చు, ఈ శ్రామికులు కావచ్చు, ఇంకా లైటింగ్ డిపార్ట్మెంట్, కార్పెంటర్, ఇంకా చాలా 24 డిపార్ట్మెంట్లు ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ ఈ రోజు నుంచి పనికి వెళ్ళేది లేదనమాట, ఆ సినిమా కోసం పని చేసేది లేదనమాట. సో వీళ్ళగాన పనికి వెళ్ళకపోతే సినిమా అనేది నడవదు. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్